మహారాష్ట్రలో దారుణ ఘటన చోటు చేసుకుంది. 12 ఏళ్ల బంగ్లాదేశీ బాలికపై 200 మంది అత్యాచారం చేశారు. పాల్ఘర్ జిల్లా వాసాయ్ సమీపంలో 3 నెలలకు పైగా ఈ దారుణం జరుగుతూనే ఉంది. పారిపోయి వచ్చిన ఈ బాలిక వ్యభిచారంలోకి దించిన ఒక ముఠా ఉంది. ఆ ముఠాని స్వచ్ఛంద సంస్థల సాయంతో పోలీసులు ప్రత్యేక ఆపరేషన్ చేసి వీళ్ళందరినీ పట్టుకున్నట్టు తెలుస్తుంది. ఇప్పటి వరకు 10 మందిని అరెస్ట్ చేశారు. ఈ బంగ్లాదేశ్కి సంబంధించిన ఈ బాలిక తను చదువుకుంటున్నప్పుడు 1-2 సబ్జెక్టులో ఫెయిల్ అయినప్పుడు తల్లిదండ్రులకు ఏమంటారో అని భయపడి పాపం తనకు తెలిసిన ఒక మహిళ దగ్గరికి వెళ్ళింది. ఆ మహిళ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ మహిళ తనని ఇండియాకు దొంగదారిన ఇండియాకి తీసుకొచ్చింది. ఇండియాకి తీసుకొచ్చి బీజేపీ పాలిత మహారాష్ట్రకు తీసుకొచ్చారు. మహారాష్ట్రకు తీసుకొచ్చిన తర్వాత ఆమెపై 200 మందికి పైగా 3 నెలల నుంచి అత్యాచారం చేస్తూనే ఉన్నారు. కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఈ విషయాన్ని తెలుసుకున్న తర్వాత పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఒక ప్రత్యేక ఆపరేషన్ చేసి ఆ అమ్మాయిని బయటికి తీసుకొచ్చారు. బయటికి తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు దాదాపు దానికి సంబంధించి ఈ కేసుకు సంబంధించి 10 మందిని ఆల్రెడీ అరెస్ట్ చేశారు. ఇంకా కొంతమందిని అరెస్ట్ చేసే పనిలో పోలీసులు ఉన్నట్టు మనకు తెలుస్తుంది. పోలీసు విచారణ ఇంకా జరుగుతున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇంత దారుణం చోటు చేసుకుంది పాపం. ఆ చిన్న బాలిక 12 సంవత్సరాలు అంటే అర్థం చేసుకోండి. ఒక 8వ తరగతి 9వ తరగతిలో చదువుకుంటుంది మహా అయితే. ఏదో స్కూల్లో 2-3 సబ్జెక్టులు ఫెయిల్ అయిన తర్వాత తన తల్లిదండ్రులు తిడతారు, మరి ఏదో ఒకటి అంటారు అన్న ఉద్దేశంతో ఆ మహిళ ఇంట్లోంచి ఆ బాలిక ఇంట్లోంచి పారిపోయి ఒక మహిళ దగ్గరికి పోయింది. సాయం చేస్తుంది, నన్ను పెంచుకుంటుందేమో, నన్ను కొన్ని రోజులు ఆశ్రయం ఇస్తుందేమో అనుకొని చెప్పి పాప ఆ మహిళ దగ్గరికి వెళ్తే ఆ మహిళ మాత్రం చాలా దారుణంగా ఆడదేనా అసలు 12 ఏళ్ల బాలిక నీ దగ్గరికి వస్తే వ్యభిచారంలోకి దింపుతావా? నువ్వు అసలు ఆడదానివేనా ఏంటి? ఎటుపోతుంది సమాజం? ఇలాంటి మహిళలు ఉన్నారు కాబట్టే పిల్లలకు రక్షణ లేకుండా పోతుంది. దానికి సంబంధించి కొంత స్వచ్ఛంద సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ స్వచ్ఛంద సంస్థలు పోలీసుల సాయంతో మాత్రం ప్రస్తుతానికి ఆ బాలికని కాపాడి తనని షెల్టర్స్కి తీసుకెళ్ళి అక్కడ తనకి కౌన్సిలింగ్ ఇప్పిస్తున్నారు. అలాగే మానసికంగా తన స్థితి ఏంటనేది కూడా తెలుసుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు. కానీ ప్రస్తుతానికి ఇలాంటి ఒక ఘటన మాత్రం మహారాష్ట్రలో చోటు చేసుకుంది. మహారాష్ట్రలో దాదాపు ఆ బాలిక పైన 200 మంది అత్యాచారం చేశారంటే అర్థం చేసుకోండి ఎంత నరకాన్ని అనుభవించి ఉంటుంది. దీనికంటే ఆ తల్లిదండ్రులు తిట్టినా కొట్టినా బాగుండేమో అనిపించిందేమో. కానీ దేశం, రాష్ట్రం కానీ రాష్ట్రం, భాష రాదు, ఎవరికి చెప్పుకోవాలో తెలియదు. ఎంత నరకం అనుభవించి ఉండొచ్చు. ఆ 200 మంది ఎంత చిత్రహింసలు పెట్టి ఉండొచ్చు ఆ అమ్మాయికి. ఒక్కసారి ఆలోచించండి. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి మరొకసారి డీటెయిల్స్ చెప్తాను వినండి. మహారాష్ట్రలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. పాల్ఘర్ జిల్లాలోని వాసాయ్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బంగ్లాదేశ్కి సంబంధించిన ఒక బాలిక ఆమె 12 సంవత్సరాలే ఆ బాలికకి పాపం. ఆ బాలిక స్కూల్లో ఏదో చదువుకునేటప్పుడు ఆమె 2-3 సబ్జెక్ట్స్ ఫెయిల్ అవ్వడం కానీ అక్కడ దానివల్ల పేరెంట్స్కి భయపడి ఒక మహిళ దగ్గరికి వెళ్ళి ఆ మహిళను ఆశ్రయిస్తే ఆమె ఈ రొంపిలోకి దించింది. ఇండియాకి దొంగదారిన తీసుకొచ్చి మహారాష్ట్రకు తీసుకొచ్చి ఈ రొంపిలోకి దించింది. పాపం ఆ బాలికని స్వచ్ఛంద సంస్థలు బయటికి తీసుకొచ్చాయి. ప్రస్తుతానికి ఆ బాలికని కాపాడారు. కానీ ఇలాంటి సంఘటనలు చూడండి, మనం గతంలో కూడా కొన్ని సంఘటనలు చూసాం. కశ్మీర్కి కూడా చాలామంది బంగ్లాదేశీలు కావచ్చు, అలాగే వెస్ట్ బెంగాల్కి సంబంధించిన అమ్మాయిలు మహిళలు ఒంటరిగా ఎవరైనా కనిపించినా డబ్బు కోసం డబ్బు ఆర్థిక ఇబ్బందులు ఉన్న పిల్లల్ని అమ్ముకుంటారు కొంతమంది. సో అలాంటి పిల్లల్ని తీసుకెళ్ళి దూర ప్రాంతాలకి అంటే కశ్మీర్లో కానీ లేకపోతే ఇలా వ్యభిచారానికి ఢిల్లీ, బాంబే, ఇప్పుడు మహారాష్ట్ర ఇలాంటి ప్లేసెస్ ఒక మాఫియా ఒక ముఠా ఉన్నాయి. ఇవన్నీ ఇలాంటి నడిపే ఒక ముఠా ఉంటుంది. ఆ ముఠా కళ్ళల్లో గనక ఇలాంటి అమ్మాయిలు పడితే గనక వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతున్నాయి. ఇలా వాళ్ళు కొన్ని నెలలు ఒక దగ్గర, మళ్ళీ ఇంకొన్ని నెలలు ఇంకొక దగ్గర డబ్బు ఆశించి వాళ్ళు ఒకరి తర్వాత ఇంకొకరికి అమ్ముతూనే ఉంటారు. అలా ఒక చైను, ఒక మాఫియా, ఒక సైకిల్ నడుస్తూనే ఉంది. ఈ దేశమంతా నడుస్తున్నాయి. అలాంటి వాటన్నిటినీ అరికట్టడానికి పోలీసులు అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా చాలా పథకాలని కొన్ని స్పెషల్ పాలసీ మేకింగ్ చేసింది. కొన్ని స్పెషల్ ఆపరేషన్స్ని చేస్తున్నారు వాళ్ళు. అలాంటి కొన్ని ఆపరేషన్స్ రైల్వే పోలీసు వాళ్ళు చేస్తున్నారు. రైల్వే పోలీసు వాళ్ళతో వివిధ రాష్ట్రాలకు సంబంధించిన పోలీసులు కూడా సహకరిస్తున్నారు. అలా ఆపరేషన్స్ చేస్తున్నారు. అలాంటి ఆపరేషన్లోనే ఈ బాలికను కూడా ఇప్పుడు సేవ్ చేశారు. సో అలాంటి పరిస్థితే ప్రస్తుతం ఒకటి మహారాష్ట్రలో నెలకొన్న ఒక పరిస్థితి ఉంది. 12 ఏళ్ల బాలికని బంగ్లాదేశ్ నుంచి దొంగదారిన తీసుకొచ్చిన తర్వాత తనని ఈ వ్యభిచారం అనే
ఒక రొంపిలోకి ఆమెను దింపారు. పాపం ఆ మహిళని దాదాపు ఈ గత 3 నెలల్లో దాదాపు ఒక 200 మందికి పైగా ఆ మహిళని అత్యాచారం చేసినట్టు, ఆ బాలికని అత్యాచారం చేసినట్టు తెలుస్తుంది మనకి. ఎంత బాధాకరమైన విషయం అంటే అసలు 12 సంవత్సరాలు దేశం కాని దేశం, ఆమెకి ఏం అర్థమైందో ఏం అర్థం కాలేదో, ఆ బాలిక మెంటల్ స్టేట్ ఇప్పుడు ఎలా ఉందనేది కూడా అసలు ఒక్కసారి ఆలోచించుకుంటే భయం వేస్తుంది నాకే. మీకేమనిపిస్తుంది అసలు ఇలాంటి సంఘటనలు చూస్తే? కింద కమెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఒక్కసారి మరొకసారి డీటెయిల్స్ చెప్తాం. మహారాష్ట్రలోని వసాయికి సంబంధించి పాల్ఘర్ జిల్లాలోని వసాయి అనే ఒక టౌన్ అనుకుంటా, ఆ టౌన్కి సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సో మనం ఇప్పుడు కూడా ఎప్పుడైనా రైల్వే స్టేషన్స్కి వెళ్ళినా, బస్ స్టాండ్లకు వెళ్ళినా, ఎవరైనా కొత్తగా వేరే రాష్ట్రాల నుంచి సికింద్రాబాద్ కావచ్చు, విజయవాడ కావచ్చు, వైజాగ్ కావచ్చు, ఇలా ఏ రైల్వే స్టేషన్, తిరుపతి, చెన్నై, చాలా రైల్వే స్టేషన్స్, ఏ రైల్వే స్టేషన్లో కానీ మీకు ఎవరైనా బిత్తిరి చూపులు చూస్తూ అటు ఇటు దిక్కులు చూస్తూ కనిపిస్తే కనుక ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, వాళ్ళు తప్పిపోయి వచ్చారు, లేకపోతే పారిపోయి వచ్చారు. మీకు కుదిరితే వాళ్ళని దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళండి, అంతేకాని వదిలిపెట్టకండి. వీళ్ళు మనకెందుకు అని మాత్రం వదిలిపెట్టకండి, దయచేసి చెప్తున్నా. చాలా ఎన్జిఓస్ ఉన్నాయి, చాలా ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి. ఈ పిల్లల మీద ఇలాంటి అత్యాచారాలు కానీ, లేకపోతే వాళ్ళని ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర కూడా మనం గమనిస్తే కూడా చాలామంది పిల్లలు ఉంటారు, వాళ్ళు భిక్షాటన చేస్తుంటారు, వాళ్ళనంతా నడిపించేది ఒక మాఫియా ఉంటుంది. సో ఈ తప్పిపోయి వచ్చిన పిల్లల్ని వాళ్ళు ఈ మాఫియా పట్టుకొని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. వీళ్ళందరూ ఎప్పుడు డేగ కల్లేసుకొని రైల్వే స్టేషన్లో, పోలీస్ స్టేషన్, ఈ బస్ స్టేషన్లో ఇలాంటి ఏవైతే మెయిన్ పాయింట్స్, మెయిన్ ట్రాన్స్పోర్ట్ పాయింట్స్ ఉంటాయో ఆ పాయింట్స్ దగ్గర డేగ కల్లేసుకొని వీళ్ళందరూ చాలామంది ఉంటారు. వాళ్ళని అమ్మితే వాళ్ళకి పెద్దగా డబ్బులు కూడా రావు, మహా అయితే ఒక 5-10 వేలు ఒక పిల్లాడి మీద వస్తాయేమో, కానీ వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతాయి. 5-10 వేల కోసం వాళ్ళ జీవితాలను నాశనం చేస్తుంటారు. సో అలాంటిది ఒక సంఘటననే మహారాష్ట్రలో ఇప్పుడు చోటు చేసుకుంది. ఇలాంటి సంఘటనలు మీ పరిసరాల్లో ఎప్పుడైనా కొంచెం గమనించండి. ఇలాంటి పిల్లలు బిత్తిరి చూపులు చూసుకుంటూ బస్ స్టేషన్లో కానీ, రైల్వే స్టేషన్లో కానీ ఎవరైనా కనిపిస్తే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళండి. లేకపోతే అట్లీస్ట్ ఆ స్టేషన్లో, బస్ స్టేషన్లో, రైల్వే స్టేషన్లో అయితే రైల్వే పోలీస్ ఫోర్స్ ఉంటారు, ఆర్పీఎఫ్ వాళ్ళు ఉంటారు, వాళ్ళకి అప్పచెప్పండి. అలాగే బస్ స్టేషన్లో అయితే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి కానీ, ఇంకెవరికైనా సెక్యూరిటీ వాళ్ళకి కానీ ప్లీజ్ వాళ్ళందరికీ ఇస్తే మీరు ఒక జీవితాన్ని కాపాడిన వాళ్ళు అవుతారు. సో అలాంటి ప్రయత్నమే చేయండి, కానీ వాళ్ళని ఊరికే వదిలిపెట్టకండి. ప్రస్తుతం అలాంటి ఒకటి సంఘటననే మహారాష్ట్రలో ఇలాంటి ఒక దారుణ ఘటన చోటు చేసుకుంది. 12 ఏళ్ల బాలికపై, ఆమెని బంగ్లాదేశ్ నుంచి, పాపం ఆమె స్కూల్లో చదువుకుంటున్న సమయంలో ఆమె 2-3 సబ్జెక్టులు ఫెయిల్ అయితే పేరెంట్స్ ఏమంటారో భయపడి పారిపోయి ఒక మహిళ దగ్గరికి వెళ్తే ఆ మహిళ తీసుకొచ్చింది, మహారాష్ట్రకి తీసుకొచ్చిన తర్వాత తనని ఈ వ్యభిచారం రొంపిలోకి దింపారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు ఒక్కసారి మా ప్రతినిధి శిల్ప ఉంది, శిల్పతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శిల్ప, చెప్పండి, అసలు ఈ ఇన్సిడెంట్ ఎప్పుడు జరిగింది, ఎప్పుడు పోలీసులకు కానీ అందరికి కానీ ఎలా తెలిసింది, ఆ అమ్మాయి పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది, ఆ అమ్మాయి సిచ్యువేషన్ ఎలా ఉంది, మానసికంగా తను ఎలా ఉంది? మహారాష్ట్రలో దారుణ ఘటన జరిగింది. ఇది లేటుగా వెలుగులోకి వచ్చింది. ప్రధానంగా 12 ఏళ్ల బంగ్లాదేశ్ చెందినటువంటి బాలిక ఒకవైపు సబ్జెక్ట్స్ ఫెయిల్ అయిన, ఇంట్లో వాళ్ళు ఏమైనా అంటారని భయపడి తను ఒక బంధువుల ఇంటికి వచ్చింది. తాను అక్రమంగా ఇటు ఇండియాకి తీసుకొని వచ్చి ప్రధానంగా వ్యభిచారానికి తను అలవాటు చేసేసి మొత్తం కూడా దాదాపు 3 నెలలకు పైగా అత్యంత కిరాతంగా దాదాపు 200 మంది తనని లైంగికంగా వేధించారు. దీంతో ఒకవైపు అటు ప్రధానంగా వాళ్ళు చూసుకున్నట్లయితే ఇటు పోలీసులు దీనికి సంబంధించి ఒకవైపు స్వచ్ఛంద సంస్థల సహాయంతో పోలీసులు వాళ్ళని ఎట్టకేలకి పట్టుకున్నారు. ఒక ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించారు. ప్రత్యేక ఆపరేషన్ లో భాగంగా ఆ వ్యభిచార మూటను మొత్తం కూడా ప్రస్తుతం పోలీసులు విముక్తి కల్పించారు. దీంతో ఒకవైపు అటు స్వచ్ఛంద సంస్థలకు తను ఇంట్లో వాళ్ళు సబ్జెక్టు ఫెయిల్ అయింది, ఇంట్లో వాళ్ళు ఏమైనా అంటారని కూడా తను ఒక బంధువుల ఇంటికి వెళ్ళింది. బంధువుల ఇంటికి వెళ్ళగా తను రహస్యంగా తనకు తెలియకుండా తనకు కూడా వేరే వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి నీకు మంచిగా చెప్తాను కూడా, తను చిన్న అమ్మాయి కావడంతో తనకు కూడా ఏం తెలియకపోవడంతో రహస్యంగా భారతదేశం తీసుకొచ్చి ఈ విధంగా వ్యభిచార ముఠాకి అప్పచెప్పడంతో తను ఈ విధంగా దాదాపు 3 నెలలకు పైగా ఈ విధంగా చేయటంతో పెద్ద ఎత్తున ఇబ్బంది పడ్డ. ప్రస్తుతం
ఆ అమ్మాయిని రెస్క్యూ హోమ్ కి పంపి ప్రస్తుతం అయితే చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం మెంటల్ స్టేటస్ ఏ విధంగా ఉంది, తన బిహేవియర్ కావచ్చు మొత్తం కూడా ప్రస్తుతం ఎంక్వైరీ చేస్తున్నారు. ఈ విధంగా అక్రమంగా తీసుకొచ్చారు, ఒక దేశం నుండి అక్రమంగా ఇక్కడ తీసుకొచ్చి అది కూడా వ్యభిచారానికి ఈ విధంగా అలవాటు చేసినట్టు కూడా ప్రస్తుతం ఆమెని అదుపులోకి తీసుకున్నట్లు కూడా పోలీసులు ఇప్పటికే చెప్పారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి మొత్తం 10 మందిని అదుపులోకి తీసుకున్నారు. అసలు ఆ అమ్మాయిని ఎప్పుడు తీసుకొచ్చారు, ఎన్ని నెలల పాటు అమ్మాయికి ఏం చెప్పి ఇదంతా వ్యవహారం నడిపిరని కూడా ప్రస్తుతం అయితే పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. కేవలం అమ్మాయి మాత్రం చాలా ఇన్నోసెంట్ గర్ల్ అని కూడా తెలుస్తుంది. కేవలం సబ్జెక్ట్ ఫెయిల్ అయింది, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏమైనా అంటారంటూ కూడా భయపడి ఒక ఆమె దగ్గరికి వస్తే ఆమె రహస్యంగా ఇటు తరలించి భారతదేశానికి అక్రమంగా తరలించడమే ఒక తప్పు. అంటే అంతకు మించి తనని వ్యభిచారం ముఠాకి అప్పచెప్పడంతో ఈ విషయం మొత్తం కూడా ఒకవైపు స్వచ్ఛంద సంస్థలతో ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించారు మహారాష్ట్ర పోలీసులు. దీన్ని మొత్తం కూడా ముఠాన్ మొత్తం కూడా గుట్టురట్టు చేశారు. దీంట్లో ప్రధానంగా వాళ్ళకి సంబంధించి దాదాపు 200 మంది పైగా 3 నెలల నుండి తన్ని లైంగిక వేధింపులకు గురి చేశారంటూ కూడా అమ్మాయి చెప్పడంతో ప్రస్తుతం వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అమ్మాయిని అయితే రెస్క్యూ హోమ్ తరలించి ప్రస్తుతం అయితే మానసికంగా వైద్యం అందిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఇప్పటికే తనని ఏ విధంగా తీసుకొచ్చారు, ఎక్కడి నుండి తీసుకొచ్చారని కూడా ప్రస్తుతం అయితే పోలీసులు, ఎందుకంటే ఒకవైపు బాధను ఏ విధంగా దాటించారు, వీటినన్నింటిని కూడా ప్రస్తుతం పోలీసులు ఎంక్వైరీ చేసి ప్రస్తుతం అయితే దీన్ని చాలా సీరియస్ గా తీసుకుని ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉంది, ప్రస్తుతం అయితే ఈ కేసులో 10 మందిని అరెస్ట్ చేశారు. ఇంకెవరిదైనా హస్తం ఉందంటూ కూడా ప్రస్తుతం అయితే పోలీసులు దీనిపైన దర్యాప్తు అయితే చేస్తున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శిల్ప. మహారాష్ట్రలో దారుణ ఘటన చోటు చేసుకుంది. 12 ఏళ్ల బాలికని బంగ్లాదేశ్ నుంచి దొంగదారిన తీసుకొచ్చి వ్యభిచారం అనే రోపిలోకి దింపారు. దాదాపు 200 మందికి పైగా తనని అత్యాచారం చేసినట్టు మనకు తెలుస్తుంది. పాల్ఘర్ జిల్లా వాసాయి సమీపంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. 3 నెలలకు పైగా ఈ దారుణం జరుగుతూనే ఉందని తెలుస్తుంది. పారిపోయి వచ్చింది ఆ బాలిక. పాపం తన తల్లిదండ్రులు ఏమంటారో కొన్ని సబ్జెక్ట్స్లో ఫెయిల్ అయిపోయిన తర్వాత అని చెప్పేసి పారిపోయి వచ్చినట్టు మనకు తెలుస్తుంది.